అనుకుంటా కదా, మీరు ప్రభాస్ ఫ్యానే కదా. అవును సార్, అవును సార్. కానీ కొన్ని డైలాగ్స్ అదే టీజర్లో చూస్తుంటే ప్రభాస్ని కొద్దిగా ఇమిటేట్ చేసినట్టుంది. లేదు, అంటే మీకు- భీమవరం వైపు పట్టుకోమని అన్నారు అన్న వాళ్ళు. సో డెఫినెట్లీ అందరూ అట్లే సౌండ్ అవుతారు. మా కార్తీక్ అన్న కూడా అట్లే మాట్లాడతాడు. అండ్ థ్యాంక్ యూ, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్ డెఫినెట్లీ. అంటే ఆయన ఇమిటేట్ చేసినట్టున్నారు. ఒక సినిమాలో ఆయన ఇలాగే అంటాడు కదా ప్రభాస్. చాలా 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 బాగుంటారు అన్న కదా. ఆ సినిమా ఆ సీన్లో త్రిషతో అంటాడు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఈ సినిమాలో మేము ఈ సినిమాలో వర్షం సినిమాకి రిలీజ్కి తీసుకెళ్తాం అనమాట. ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుకునే మాటలు అవి అట్లా. ఓకే, బాగుంది. టీజర్ అయితే చాలా బాగుంది. డైరెక్టర్ గారు, ఇదేంటంటే ఇన్స్పిరేషన్ ఏంటంటే దీనికి, లేదా మీ 100 షార్ట్ ఫిల్మ్స్లో ఓ షార్ట్ ఫిల్మ్ సినిమాగా మలిచారా? లేదు సార్, కొత్త కథే. ఇది యాక్చువల్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ ట్రూ ఈవెంట్స్ అండి. ఇది ఫస్ట్ ప్రెస్ మీట్లో చెప్పాను, ఇట్స్ ఫాదర్ అండ్ డాటర్ లవ్ స్టోరీ కూడా ఉందని. సో డాడీ అండ్ మా బాబాయ్ గారు వాళ్ళ కూతుర్ని చాలా అమితంగా ప్రేమించారనమాట. సో ఆ కథనే ఇన్స్పిరేషన్గా తీసుకుని కూతురు ఈక్వల్ లవ్ డాడీకి, డాడీ ఈక్వల్ లవ్ కూతురికి ఇచ్చినప్పుడు, అండ్ అదే సమయంలో ఒక అబ్బాయితో ప్రేమలో పడితే ఆ సంఘర్షణలో ఆ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో చెప్పడానికి ట్రై చేశాం సార్, అంతే. ఓకే, సుమంత్ గారు మీరు డైరెక్ట్ చేశారు కదా ఫస్ట్ ఫిల్మ్. నెక్స్ట్ది ఎందుకంటే మీరు ఇప్పుడు అంతా తెలంగాణ రూటెడ్ స్టోరీసే కదండి వస్తున్నాయి. అవును. అంటే నెక్స్ట్ సినిమా మీరు ఎందుకు అట్లా ట్రై చేయలేదు? నేను యాక్చువల్గా రాసుకున్నాను నా కథ, తీద్దామని అనుకున్నా. కానీ నా చుట్టుపక్కల నా వెల్ విషర్స్ అందరూ సజెస్ట్ చేసింది ఏంటంటే 20s లాగా కనిపించే హీరోలు తక్కువ మంది ఉన్నారు కదా, మన సినిమాకి మంచి పేరే వచ్చింది కదా పర్ఫార్మెన్స్కి. సో సినిమాలు ఏమన్నా ఆర్గానిక్గా మన దగ్గరికి వస్తే రిజెక్ట్ చేయకు, స్టోరీలు నచ్చితే అని అన్నారు. బై గాడ్ గ్రేస్ నాకు చాలా మంచి కథలు వస్తూనే ఉన్నాయి. అందులో ఒక మంచి కథ ఎంచుకొని ఇది చేసినాం అన్నట్లా. అంటే మరి 80 రిజెక్ట్ చేశాను అన్నారుగా? అవునన్న, చాలా కథలు విన్నా కదా, చాలా కథలు విని అందులో మంచి కథ ఎంచుకొని తీసిన అంటున్నాను. సుమంత్ గారు, ఆ 80 కథల్లో లేనిది దీంట్లో ఏముందండి కొత్తగా? ఏదో అన్న, అంటే వింటున్నప్పుడు ఎనర్జీ, పాజిటివ్ వైబ్ నాకు చాలా మంచిగా అనిపించింది. కథ చాలా ఎమోషన్